దళితుల భూములే ఎక్కువ అక్కడ, వాళ్ళే ఎక్కువ భూములు ఇచ్చారని. కానీ వాళ్ళు ఎందుకని ముందుకు రావట్లేదు? రానివ్వట్లేదా? రావట్లేదా? నీకు ఉద్యమాలు అలానే జరిగింది వరప్రసాద్ గారు. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఉద్యమించే నాయకుల మధ్య ఒక నిఖార్సైన అభిప్రాయం ఉండాలి. మీరు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో చంద్రరాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, కొండపల్లి సీతారామయ్య గారు, వావిరాల గోపాలకృష్ణయ్య గారు, తరిమెల్ల నాగిరెడ్డి గారు, ఇది యొక్క ఈ యొక్క విగ్రహాలు వేరు. ఈ రోజున అక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు దళిత బహుజన కులాలు నాలాంటి వాళ్ళని ఎందుకని మీకు అంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పిన వాళ్ళు ఇస్తారని ఎలా భావిస్తాము, ఇస్తారని నేను ఎట్లా భావిస్తాను. మన బాధ్యత ఉంది. అమరావతిలో మనం భాగస్వాములం. అది న్యాయం, అది ధర్మం. మన పాత్ర మనం నిర్వహించాలి కాబట్టి ఆ ఉద్యమం చేశాం. అయినా కూడా మహిళలు ప్రధానంగా ఉద్యమంలో చోదక శక్తులు. ఈ రోజున పురుషుల కంటే రాజధాని ఉద్యమంలో మీరు అమరావతి మహాపాదయాత్ర, దేవస్థానం పాదయాత్ర కానీ, అరసవల్లి పాదయాత్ర కానీ మహిళలు పట్టు విడవని విక్రమార్కుల్లాగా కొంగు నడుముకు చుట్టి అన్ని అరాచకాలు చేసినా కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకొని కరోనా వచ్చినా, కోవిడ్ వచ్చినా, రోగాలు వచ్చినా దాదాపు 200 మంది రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా చనిపోయారు, ప్రాణాలు తీసుకున్నారు. 3000 పైగా కేసులు పెట్టబడ్డాయి. 60 సంవత్సరాల వయసుల మీద 64 కేసులు పెట్టారు. ఇందాక మాట్లాడింది కదా వరలక్ష్మి గారు, 24 కేసులు ఒక మహిళ మీద పెట్టారంటే వాళ్ళు కాబట్టి ఇంకా ధైర్యం చేశారు. కానీ నిజంగా మనం అది ఆలోచించాలి. ఈ రోజునంటే ఇదేదో పాకిస్తాన్ లాగా లేదా కజకిస్తాన్ లాగా లేదా తెలంగాణ లాగా ప్రజలందరూ కూడా రాజధాని తీయగానే కర్రలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసో, లేదంటే వైకాపా నాయకుల ఇళ్ళని, ఎమ్మెల్యేలని బంధించో, దిగ్బంధనం చేసో ఉద్యమం చేస్తే బాగుంటుంది కానీ ఒక భావం ఉంటుందిలే. కానీ ఆ స్థితి వేరు ఆంధ్రప్రదేశ్ స్థితి. కానీ ఏమవుతుందంటే ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు ఆ చైతన్యంతోనే ఓటేస్తారు. అదే చెప్తాడు కదా అంబేద్కర్ గారు, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను ప్రజలారా, ఈ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మీ రాతను మార్చుకోండి. తప్పనిసరిగా ఇదే పరిస్థితి జరుగుతుంది. పాదయాత్రలు కూడా న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చేశారు, చాలా సక్సెస్ఫుల్గా. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఆపకుండా పూర్తి చేసిన పరిస్థితి. కానీ అరసవెల్లి పాదయాత్ర మాత్రం తూర్పుగోదావరి, రాజమండ్రితో ఆగిపోయిన పరిస్థితి. ఎందుకని తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో యాత్ర అనేది పూర్తి కాలేదంటారు? ఒక మాట వరప్రసాద్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఆకులు కదులుతున్నాయా? మీరు గమనించండి. మనం అనుకుంటున్నామని కాదు, మీరు పోరాట శక్తుల యొక్క కదలికలు ఏవి ఇంకా బాగా చేస్తే బాగుండు కదని మీరు అడుగుతున్నారు. ఆకులు కదులుతున్నాయా? కొమ్మలు ఊగుతున్నాయా? శ్వాస ఆడుతుందా? 2 సెంట్ల కోసం గోడ దూకి అరెస్ట్ చేశారా? 70 ఏళ్ళ నాయకుల్ని జీబుల్లో ఎన్ని గంటలు తిప్పారు? అరెస్ట్ చేసి కోవిడ్ రోగులు పక్కన పెట్టారా? ప్రాణాలతో చెలగాటమాడారా? మీ కోడెల శివప్రసాద్ గారి సంఘటన చెప్పండి సార్. ఆయన స్వయంగా లేఖ రాసి, నా బిడ్డ తప్పు చేస్తే ఆ కుర్చీలు తీసుకున్నానంటే నేను కాంపన్సేషన్ నష్టపరిహారం చెల్లిస్తానంటే 420 కేసు పెట్టేసేసి అవమానపరిచి ₹1 డాక్టర్ని ఆత్మహత్య చేసుకునేలా చేశావు. నువ్వు డాక్టర్ సుధాకర్ని ఏం చేసావు? ఒక డాక్టర్ కదా, మాస్క్ అడగటం నేరమా? ఏమవుతుంది? మాస్క్ అడిగితే వచ్చే నష్టం ఏంటి? దానికి ఎంత బీభత్సం చేసావు? పెడరెక్కలు ఇరిచిగట్టావు. నీకు ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వేం చేసావు? ఇప్పటికీ వెనకాల వేసుకుని హత్య చేసుకున్నది వెనకాల వేసుకుని తిరుగుతున్నావు. మరి ఈ భయానకమైన దృశ్యాలు ఏం కలుగు చేస్తున్నాయి? నిన్న నాకు తెలిసి 2 కుర్రోళ్ళు మైలవరం వెళ్ళి గంజాయి దాగి బైక్ చేస్తూ బస్సులు గుద్దేసి 2 చచ్చిపోయారు. విచ్చలవిడి గంజాయి దొరుకుతుంది. నీ మద్యం దాగి వస్తున్నారండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారి మద్యం దాగి 5 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారని. ఏమైనా పరిష్కారం వచ్చిందండి? సమాధానం చెప్పాడు ఎవడన్నా? తిరిగి కేసులు పెట్టారు కదా. కేసులు పెట్టారు తప్ప ఏమైనా సమాధానం ఉందండి? మరి ఈ భయానక దృశ్యానికి ప్రజలు ఎలా ఉంటారు? మీరు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చారు. ఏం చేశాను? ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తే డీజీపీనే మార్చేశావు. ఉద్యోగస్తులకు నోటీసులు ఇచ్చావు. ఈ రోజున అంగన్వాడీ టీచర్లు చేస్తున్నారు, వాళ్ళ కార్యాలయాలు బగలగొడుతున్నావు, తాళాలు బగలగొడుతున్నావు, బియ్యమో మిరపకాయలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడుందంటున్నా అంటే ఒక కల్లోలిత ప్రాంత చట్టాలుగా. నిజానికి ఇది అప్రకటిత కల్లోలం జరుగుతుందండి. అసలు 30 సెక్షన్ లేకుండా 144 సెక్షన్ లేకుండా ఏదైనా గ్రామం ఉందండి? అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారినే 53 రోజులు నువ్వు కేసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించావే. అరే ములాఖతులు బంద్ చేసావా? ములాఖతులు
పరామర్శకి వెళ్ళే ములాఖతులండి. మొన్న కేసీఆర్ కాలు జారితే రేవంత్ రెడ్డి వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కామెడీ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించలేదు. అదే అంటే ప్రేమిస్తే ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ప్రేమిస్తారని చెప్పి సినిమాలో ప్రభాస్ అన్నట్టుగా మా ఓడికి ప్రేమించడం తెలియదు కదా జగన్మోహన్ రెడ్డికి. నేను ద్వేషించడం తెలుసు కాబట్టి ద్వేషించేవాడి దగ్గరికే పోతాడు. అలాగనే ఉందో పరిస్థితి. ఏది సార్ అది? అందుకని అంత అరాచకమైన పరిపాలన చేస్తుంటే ఒక మాట అండి, నిజంగా అమరావతిలో ఎంత దారుణం చేయాలో అంత దారుణం చేశారు సార్. చెరలు పెట్టారు కదండి, చీరలు లాగారు. అరే చేతి సంచికి పేర్లు పెట్టారండి, చీరకి పేర్లు పెట్టారండి. ఒక డాక్టర్ పాదయాత్రలో పాల్గొంటుంటే ఆ డాక్టర్కి పేర్లు పెట్టి, వాచ్యాలకు పేర్లు పెట్టి, చెప్పులకు పేర్లు పెట్టి, పెయిడ్ ఆర్టిస్టులని ఇన్ని దుష్టాంతాలు ఎన్ని చేశారండి పెయిడ్ ఆర్టిస్టులని. ఇప్పటికీ ఆ దాడి ఆగట్ల. ఒక్క యధవ, ఒక్క దౌర్భాగ్యుడు సెంటు భూమి ఇచ్చిన పాపాన బోల. ఆఖరికి వరప్రసాద్ గారు మనం మాట్లాడుకుందాం, ఈ 4 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎక్కడ దొరుకుతుందండి? 3 రాజధానిలో దొరుకుతుందా? నువ్వు తిట్టిన అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో జరుగుతుందా? అమరావతి ప్రాంతంలోనే మరి సిగ్గుండొద్దండి మాట్లాడే ఎదవలకి. అమరావతి లేదు, అమరావతిని చంపేశారు, అమరావతి చచ్చిపోయింది. ఏమవుతుంది నేల? వాళ్ళు వెళ్తా ఉంటే మీలాంటి వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు కదా సార్. వైజాగ్ వెళ్తానంటే వెళ్ళమనండి. ఇప్పుడు ఆయన పారిపోతున్నారని చెప్పాము, నువ్వు న్యాయస్థానం చెప్పావు. నిన్న హైకోర్టు అడిగింది, మీరు హెచ్ఓడి కార్యాలయాన్ని తీసుకెళ్తున్నారంట కదంటే అడ్వకేట్ జనరల్ చెప్పాడు శ్రీరామ్ గారు, ఏబేబే లేదండి మేము కార్యాలయాన్ని ధరించట్లేదండి అని. మరి కార్యాలయం పోయినప్పుడు మరి రాజధాని ఎట్ట అవుతుంది? ముఖ్యమంత్రి గారు విలాసానికి పోతున్నాడా? అన్నీ అబద్ధాలే, పచ్చి పచ్చి అబద్ధాలండి. ఇంత అబద్ధాల ప్రభుత్వం అసలు చూడాల.